హలో ఫ్రెండ్స్, ముందుగా మన ఛానల్‌లో ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదొచ్చేసి నిన్న ఇండిపెండెన్స్ డే రోజనమాట. మా ఇషిత, ఈశాన్వి వాళ్ళకి డాన్స్ పెర్ఫార్మన్స్ ఉంది స్కూల్‌లో. సో, అందుకే ఫస్ట్ మా ఈశాన్వి రెడీ అయింది. చూడండి గాజులు ఎంత క్యూట్‌గున్నాయో. మంచిగా జెండా కలర్ గాజులు తీసుకొచ్చింది వాళ్ళ మమ్మీ. సో, ఈశాన్వి రెడీ అయింది. ఇషిత రెడీ అవుతుందనమాట ఇంట్లో. సో, డాన్స్ పెర్ఫార్మన్స్ ఉందనమాట. డ్రెస్ కోడ్ లాగా వైట్ ఫ్రాక్ ఏసుకొని రమ్మన్నారు. సో, అందుకే వైట్ ఫ్రాక్ వేసుకుంది. సో, మా కన్నయ్య గూడా వెళ్తా అని, కానీ యాక్చువల్‌గా వర్షం పడుతుందన్నట్టు. వర్షం పడితే ఎట్లా ఎళ్తారు చెప్పండి? అందుకని జెప్పేసి ఇంగ దాంతోనే తిరగడం అనమాట. పొయ్యే వరకు దాంతోనే తిరగడం. మా ఈశాన్వి గూడా నేను తీసుకెళ్తా అత్తా అన్నది. అక్కడ వాడు ఆగుతాడా చెప్పండి? ఇంకొన్ని రోజులు కొంచెం పెద్దగా అయితే ఆగుతాడు గానీ, ఇప్పుడు చిన్నోడు గదా! వాళ్ళ డాన్స్ పెర్ఫార్మన్స్ వాళ్ళే చేత్తరు. వీడినెవరు చూసుకుంటారు చెప్పండి? అందుకే వద్దని చెప్పినా అనమాట. సో, వీళ్ళిద్దరి అల్లరి ఇట్లుంటదన్నట్టు. ఇద్దరు ముద్దుల మీద ముద్దులు పెట్టుకుంటారు ఎప్పుడు గూడా. సో, మా ఇషిత గూడా రెడీ అయింది. చూడండి ఇషిత ఎంత క్యూట్‌గా ఉందో. ఇషిత గూడా డాన్స్ పెర్ఫార్మన్స్ ఉందనమాట. సో, దానికోసం మంచిగా చుడిదార్ ఏసుకుంది. బ్యాంగిల్స్, బ్యాండ్ పెట్టుకుంది. హెయిర్ బ్యాండ్ గూడా పెట్టుకుందనమాట. సో, మా ఇషిత ఫస్ట్ టైమ్ అనుకుంటా పంజాబ్ డ్రెస్ ఏసుకోవడం. చాలా బావుంది. నాకైతే మస్తు నచ్చింది. ఇంకా అందులో డాన్స్ పెర్ఫార్మన్స్ చేసినప్పుడైతే సూపరుండే. ఎందుకంటే చున్నీకి మంచిగా పిండేసి పెట్టిందన్నట్టు. సో, చున్నీ నీట్‌గా కనబడుతుందనమాట డాన్స్ ఏసేటప్పుడు. సో, డాన్స్ పెర్ఫార్మన్స్ నేను వీడియోలో పెట్టినా. సో, వీడియోని లాస్ట్ వరకు చూడండి, చాలా బావుంటది. సో, మా మమ్మీ ముందు రోజెళ్ళి ఫ్లాగ్స్ తీసుకొచ్చిందనమాట ముగ్గురికి. సో, ఇంగ ఇషిత, ఈశాన్య ఊపితే మాకు అన్నయ్య గూడా ఊపడం అనమాట. సో, ఇంగ వాళ్ళు స్కూలుకెళ్ళిపోయిర్రు పిల్లలు. సో, ఇంగ మాకు అన్నయ్య కూర్చున్నాడు. ఇంగ మమ్మీ ఇంట్లో దేవుళ్ళన్నిటికి ఫస్ట్ పూజ చేసేసింది. శనివారం గదా! సో, కంపల్సరీగా పూజ చేస్తదనమాట ఇంట్లో. సో, పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. శనివారం రోజు మాక్సిమం కొంచెం ముందే లేస్తదనమాట. ఎందుకంటే అన్ని దేవుళ్ళన్నీ ఫోటోస్ అన్నీ క్లీన్ చేసి అన్నీ పెట్టుకుంటది కాబట్టి కొంచెం టైం ఎక్కువ పడతదనమాట. ఇంగ ఫస్ట్ శనివారం గదా! అందుకని చెప్పేసి కొబ్బరికాయ గూడా కొట్టేసింది మమ్మీ దేవుని దగ్గర. సో, పూజ చేసుకోవడం అయిపోయింది. సో, ఇక్కడ ఇంటి ముందుకి ఎప్పుడు ఆకుకూరలు అమ్మేవాళ్ళొస్తారనమాట. సో, ఆ రోజు తోటకూర అమ్మే అమ్మ వచ్చింది. సో, ఆమె దగ్గర తోటకూర తీసుకుందనమాట. సో, మంచిగుండే టేస్ట్. సో, చూడండి ఎంత ఫ్రెష్‌గుంది తెలుసా? సూపర్ ఫ్రెష్ ఉంది. వాళ్ళ ఇంట్లో పండిందే. సో, చూడండి ఇట్లా మంచి ఇంటికి ఇట్లా కూరగాయలు అమ్మొస్తే మనకసలు టెన్షనే ఉండదు. మనకెప్పుడు నచ్చిన కూరగాయలు అట్లా తీసుకోవచ్చు. మాకది ఇట్లా ప్లాంట్‌లో మాకు అమ్మొస్తేనైతే వాళ్ళు ఫుల్లు అమ్ముడు పోతే వాళ్ళకి గాని ఆళ్ళకి పర్మిషన్ ఉండదనమాట లోపలికి వేరే వాళ్ళకి అమ్ముకోవడానికి. సో, మంచిగా తోటకూర అయితే తీసుకుంది. చాలా డేస్ అయింది తోటకూర తినక నేనైతే. ఎందుకంటే తీసుకుంటే దాన్ని కట్ చేయలేక టెన్షన్. అందుకే ఎక్కువ తీసుకోను నేను. తీసుకున్న ఒక 3, 4 కట్టలు తీసుకుంటే చిన్న చిన్నవి. సో, ఇంగ ఇంట్లో పూజ అయిపోయింది గదా! సో, తులసమ్మ దగ్గర గూడా దీపం ముట్టిస్తుంది. సో, తులసమ్మ ముందు కుబేర ముగ్గు వేస్తుందనమాట. చూడండి ఎంత ఈజీగా ఏసేస్తుందో మమ్మీ కుబేర ముగ్గు. ఈ ముగ్గుని మనం అందరు నడిచే ప్లేస్‌లో వేయొద్దనమాట. అడుగులు పడొద్దన్నట్టు. సో, అందుకని జెప్పేసి తులసమ్మ ముందే ఎక్కువేస్తారు చాలామంది. తులసమ్మ ముందయితే ఎవరు తొక్కరు గదా! అందుకని జెప్పేసి తులసమ్మ ముందు ఏదైనా పూజలు చేసుకునేటప్పుడు పూజ గదిలో అట్లా పీఠం కింద యేసుకుంటారు. సో, ఇంగ దీపం పెట్టేస్తుందనమాట. సో, ఇంట్లో పూజ చేసిన వెంటనే తులసమ్మ దగ్గర పూజ చేసేస్తే ఇంకొక పనయిపోతది గదా మనకు గూడా. అందుకని జెప్పేసి ఇంగ వెంటనే పూజ చేసేస్తుంది. సో, చూడండి ఇక్కడ మా ఇంటి ముందే ఉంటదనమాట. చిన్న గద్దెలాగా కట్టించుకుంది మమ్మీ అది. సో, చూడండి పూజ అయిపోయింది. పూజ చేయడం అయిపోయిన వెంటనే ఇంగ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తుంది బ్రేక్‌ఫాస్ట్‌కి. సో, ఆ రోజు బ్రేక్‌ఫాస్ట్ వచ్చేసి ఇడ్లీ. పిల్లల కోసం ఇడ్లీ, మా పెద్దవాళ్ళందరి కోసం పెసరట్టు అన్నట్టు. మాక్సిమం మమ్మీ 2 బ్రేక్‌ఫాస్ట్‌లు ప్రిపేర్ చేస్తది. ఎవరికి నచ్చింది వాళ్ళు ప్రిపేర్ చేసుకోవచ్చు. సో, ప్రిపేర్ చేసి పెడితే తినొచ్చు. ఎవరిష్టం వాళ్ళన్నట్టుగా. సో, పిండి పెద్ద పెద్దగా పెడతదన్నట్టు మమ్మీ. ఒక 2 ఇడ్లీలు తింటే మన కడుపు నిండిపోతది. అంత పెద్దగా పెడతదన్నట్టు. అదే చెప్తుంది చిన్న చిన్నగా పెట్టను పెద్దగా పెడతా అని. సో, మా శ్రవంతి ఫ్రెష్ అయిపోయి ఇంగ తోటకూర కట్ చేస్తుందనమాట. మా కన్నయ్యను శ్రవంతి ముచ్చట్లు పెట్టుకుంటా కట్ చేస్తారన్నట్టు. శ్రవంతి దగ్గరే ఉంటాడనమాట. అది ఉంటే మంచిగా ఆడుకుంటాడు దాంతోటి. సో, ఇక్కడ చూడండి ఇంగ పచ్చడి గూడా ప్రిపేర్ చేస్తుంది. కుడుక, ఇంకా పచ్చిమిర్చి, పల్లీలు వేసి పచ్చడి చేసిందనమాట మమ్మీ. చూడండి తోటకూర కట్ చేస్తుంటే అక్కడే నిల్చొని ఉన్నాడన్నట్టు. అత్త, అత్త అనుకుంటా అంటున్నాడన్నట్టు. మేమందరం నవ్వుతున్నాం. చిన్న చిన్న మాటలు కన్నా ఇప్పుడు చిన్న చిన్న మాటలు మాట్లాడుతున్నట్టు క్యూట్‌గా అనిపిస్తది ఇప్పుడు ఈ స్టేజ్‌లో. భలే క్యూట్‌గా అనిపిస్తది. సో, ఇంగా టిఫిన్ అయిపోయింది. మమ్మీ ఇడ్లీ ప్రిపేర్ చేసింది గదా! సో, కన్నయ్యకి ఫస్ట్ తినిపిస్తున్నా అనమాట. సో, కన్నయ్య తిన్నాక నేను తింటా. ఇద్దరం కలిసి తింటాం మాక్సిమం. సో, ఫస్ట్ అయితే కన్నయ్యకి తినిపిస్తున్నా. మంచిగా కొబ్బరి వేసి ఏసింది గదా చట్నీ. సూపరుండే అన్నమాట టేస్ట్. చాలా అంటే చాలా బావుండే. కమ్మగుండే. ఎక్కువ కారం లేకుండే అన్నమాట. కారం లేదు గాబట్టి కన్నయ్య గూడా తినేసిండు. యాక్చువల్‌గా కారం ఉంటే తినడు కన్నయ్య. అందుకే కన్నయ్య కొంచెం చప్పగా చేస్తదన్నమాట పచ్చడి మమ్మీ. సో, నెక్స్ట్ వచ్చేసి మా కోసం పెసరట్టు గూడా ప్రిపేర్ చేస్తుంది.
సో, ఇంక పెసరట్టు తినేవాళ్ళుంటే ఇంక అప్పుడే అక్కడ నిల్చుంటే ఫాస్ట్‌గా అందరికి వేసిస్తది. అందరం కలిసి టేబుల్ దగ్గర కూర్చొని తింటామనమాట. సో, ఇడ్లీ తినేవాళ్ళు ఇడ్లీ తినొచ్చు, పెసరట్టు తినేవాళ్ళు పెసరట్టు తినొచ్చు. ఇంకెవరిష్టం వాళ్ళు. అందుకని చెప్పేసి మాక్సిమం 2 టిఫిన్‌లుంటాయి. సో, పిండి మిగిలినా గూడా నైట్ డిన్నర్‌లోకి అదే తినేస్తదనమాట మమ్మీ. సో, ఇట్లనే అలవాటయిందనమాట. మా ఇంట్లో అలవాటే. మా ఇంట్లో నైట్ టిఫిన్స్ చేస్తామన్నట్టు మాక్సిమం ఎక్కువ. అదే అలవాటు నాకొచ్చింది. మా అలవాటు మా మదర్‌కి నేను అలవాటు చేషినా అన్నట్టు. సో, అందుకే మాక్సిమం మా ఇంట్లో నైట్ ఎక్కువ టిఫిన్స్ ఉంటాయి. మార్నింగ్ మిగిలిన పిండి ఉంటది గదా! ఎట్లా పెసరట్టు చేసుకుంటాం కాబట్టి ఆ పిండి ఉంటది. ఇడ్లీ ప్రిపేర్ చేసుకున్న ఆ పిండి ఉంటది. దోస ప్రిపేర్ చేసుకున్న పిండి ఉంటది. వడ చేసిన పిండి ఉంటది గదా! అదే నైట్‌కి తినేస్తామనమాట మేము మాక్సిమం. ఓన్లీ ఒక్క పూట మాత్రమే అన్నం తింటాం మేము మా ఇంట్లో. అట్లనే అలవాటు మాకు గూడా అయింది. సో, అదే ఈజీ. మళ్ళీ నైట్ గూడా అన్నం వండడం, కూర వండడం అంత పెద్ద కథ. ఇట్లా టిఫిన్స్ ఉంటేనే ఈజీగా కొంచెం చట్నీ యేసుకుంటే అయిపోతది అంతే. సో, చూడండి జీలకర్ర, కొంచెం కారం, ఆయిల్ వేసిందనమాట. ఐరన్ తవ మీద యేసింది గదా! పెసరట్టు చాలా అంటే చాలా టేస్ట్ ఉండే అసలకి. సూపర్ యమ్మీ ఉండే అనమాట. క్రంచీ మనం అట్లనే దోస అయిపోయినా గూడా ఆఫ్ చేసి పెట్టేస్తే ఇంకా క్రంచీగా ఇంకా సూపరొస్తదనమాట. వెంటనే తినేస్తే వెంటనే తినేస్తే సాఫ్ట్‌గా ఉంటదనమాట. సో, మన క్రంచీ ఉంటే క్రంచీ తినొచ్చు. సాఫ్ట్ అయినా తినొచ్చు. సో, బ్రేక్‌ఫాస్ట్ అయిందో లేదో ఇంగ లంచ్ కోసం ప్రిపరేషన్ స్టార్ట్ అయిపోయినాయనమాట. సో, ఎవరి ఇంట్లో అయినా ఇంతే గదా! సో, మనకు బ్రేక్‌ఫాస్ట్ అయిన వెంటనే ఇంగ లంచ్ ప్రిపరేషన్ స్టార్ట్ అయిపోతాయి. సో, కొంచెం స్నాక్స్ లెక్క స్వీట్ కార్న్ ఉడకబెట్టిననమాట. ఎందుకంటే మా ఇష్టం వాళ్ళు పాపం టిఫిన్ చేయలే. మార్నింగ్ ఎళ్ళిర్రు వాళ్ళు సెలబ్రేషన్స్‌కి ఇంకా గూడా రాలేదనమాట. సో, వాళ్ళు రాగానే తినడానికి స్వీట్ కార్న్ బాయిల్ చేసి పెట్టింది మమ్మీ. సో, ఇక్కడ చూడండి ఇషిత, ఇషాన్ ఇద్దరు వచ్చిర్రు. సో, ఇడ్లీ ఉంటే తినేస్తుందనమాట. సో, ఇది వాళ్ళ ప్లే ఏరియా అనమాట. చిన్న హాల్‌లో ఆడుకుంటారు. సో, అట్లా బెడ్‌షీట్ ఏసుకొని, ఆ బొమ్మలన్నీ పెట్టుకొని వాటితోనే ఆడుకుంటూ ఉంటారనమాట. చాలా మంచిగా ఎంజాయ్ చేస్తారు ఈ రూమ్‌లో. ఇక్కడ మా ఇషిత డాన్స్ పర్ఫార్మెన్స్ చూడండి ఎంత క్యూట్‌గా చేసిందో. 'ఖడ్గం' సినిమాలో 'మేమే ఇండియన్స్' డాన్స్ ఏసిందనమాట. సో, చూడండి ఎంత క్యూట్‌గా ఏస్తుందో. యాక్చువల్‌గా సాంగ్ పెడితేనే మనకి సూపర్ ఫీల్ ఒస్తది గానీ, సాంగ్ పెడితే మనకి కాపీరైట్ ఒస్తది. అందుకని చెప్పేసి నేను సాంగ్ పెట్టట్లేదు. సో, చూడండి వీళ్ళ గ్యాంగ్ ఇది. మా ఇషిత వాళ్ళకి డాన్స్ టీచర్ ఉంటదనమాట. డాన్స్ నేర్పిస్తది. అందులోను ఇంకా మా ఇషితకి డాన్స్ అంటే చాలా ఇష్టము. దానికి పాట పెట్టిందైతే కాళ్ళు చేతులు ఆగయి అసలకి. డాన్స్ చేస్తూనే ఉంటది. మస్తు అంటే మస్తు డాన్స్ ఏస్తదన్నట్టు. సూపర్ ఎంజాయ్ చేస్తది. సో, చూడండి స్టెప్స్ ఎంత క్యూట్‌గా ఏస్తుందో. ఇంకా అందులోనే చూడండి చున్నీకి మంచిగా మా స్రవంతి మంచిగా పిన్నీస్ పెట్టింది గదా! సో, పిన్నీస్ పెట్టేసరికి నీట్‌గుంది. పిల్లలందరూ ఇట్లా ముందుకేసుకున్నారు. పోయినసారి డాన్స్ పర్ఫార్మెన్స్ అప్పుడు ఏమైందంటే మొత్తం సేమ్ ఇట్లనే ముందుకు చున్నీ ఏసుకుందన్నట్టు. చున్నీ ఏసుకునేసరికి అసలకి డాన్స్ కంటే గూడా చున్నీ సదురుకోవడమే టైం ఎక్కువైంది దానికి. అందుకని జెప్పేసి ఈసారి పిన్ పెట్టేసరికి మంచిగా ఓన్లీ డాన్స్ మీదే కాన్సంట్రేషన్ జేసింది. ఎంత నీట్‌గా కనబడుతుంది చూడండి పొట్టిది. క్యూట్‌గా ఉంది గదా! చుడిదార్‌లో. మంచిగా అనిపించింది నాకైతే. ఎప్పుడైనా గూడా మిడ్డీస్‌లలో, ఫ్రాక్స్‌లలో, లెగ్గిన్స్‌లో అది మన ప్యాంట్ షర్ట్‌లలో చూసి ఇప్పుడు సడెన్‌గా చూసేవరకి చుడిదార్‌లో మంచిగా అనిపించింది నాకైతే. క్యూట్‌గా ఏసింది డాన్స్ పెర్ఫార్మన్స్. ఏ ప్రోగ్రామ్ అయినా గూడా వాళ్ళ స్కూల్‌లో ఎలాంటి ప్రోగ్రామ్ ఉన్నా గూడా మా ఇషిత డాన్స్ పెర్ఫార్మన్స్ పక్కా ఉంటదనమాట. మంచిగా ఏస్తది మా ఇషిత. ఇంగ నెక్స్ట్ వచ్చేసి మా ఇషాన్వి గాడు చూడండి లాస్ట్‌కుంది. ఇషాన్వి గూడా డాన్స్ ఏస్తదన్నట్టు. ఇద్దరు గూడా ఫుల్ డాన్స్ అస్సలకి ఏ ప్రోగ్రామ్‌లో అయినా గూడా అస్సలు మిస్ చెయ్యరన్నట్టు. మంచిగా యాక్టివ్ పెర్ఫార్మన్స్ చేస్తారన్నట్టు. ప్రతి ఒక్క ఈవెంట్‌లో గూడా వీళ్ళ డాన్స్ ఉంటది. మళ్ళీ కంపల్సరీగా వాళ్ళు ముందే చెప్తారనమాట. ఇలాంటి కాస్ట్యూమ్స్ తీసుకొచ్చుకోవాలనేసి. సో, మా వాళ్ళు మంచిగా అరేంజ్ చేసి పెడతారన్నట్టు వీళ్ళకి. సో, వీళ్ళ పెర్ఫార్మన్స్ గూడా సూపర్ ఇస్తారన్నట్టు. ఇప్పటి నుండే ఇట్లా అలవాటు చేయాలి. ఇట్లా అలవాటు చేస్తేనే పిల్లలకి స్టేజ్ ఫియర్ అస్సలకే ఉండదు. సో, మా ఈశాన్య వాళ్ళు చిన్న పిల్లలు గదా! అందుకని జెప్పేసి అక్కడ వాళ్ళ మేడం జేస్తుందనమాట. వాళ్ళ మేడం జేస్తే వాళ్ళ మేడంని చూసుకుంటా చేస్తున్నారు. చూడండి అందుకే అందరూ ఒకటే సైడ్ జూస్తున్నారు గమనించండి మీరు. అందరూ ఒకటే సైడ్ చూసుకుంటా డాన్స్ చేస్తున్నారు చూషిర్రా? సో, ఎందుకంటే అక్కడ వాళ్ళ మేడం జేస్తుందనమాట. వాళ్ళ మేడంని చూసుకుంటా వీళ్ళు డాన్స్ చేస్తున్నారన్నట్టు. సో, అందరికి మంచిగా వైట్ ఫ్రాక్స్ అని జెప్పిర్రు. సో, అందరూ వైట్ ఫ్రాక్ ఏసుకొని పోయిర్రు. సో, మంచిగా డాన్స్ పెర్ఫార్మన్స్ చేషిర్రు పొట్టోళ్ళందరూ. భలే క్యూట్ అనిపిచ్చింది మాకైతే. ఇషాన్వి గూడా ప్రతి ఒక్క ప్రోగ్రామ్‌కి దీని పెర్ఫార్మన్స్ కంపల్సరీ ఉంటదన్నట్టు. సో, కానీ మనం ఎవరైనా పోతే ఎట్లంటే మనన్నే చూసుకుంటే చేస్తదన్నట్టు. సిగ్గుపడతది మనల్ని చూసి. అందుకే ఏ సెలబ్రేషన్ అయినా మాక్సిమం మేము ఎళ్ళినా కూడా దానికి కనబడకుండా ఉంటామన్నమాట. మనం కనబడ్డామనుకోండి, ఇంక మనన్నే చూస్తదన్నమాట. డాన్స్ మీద కాన్సంట్రేషన్ చెయ్యది. మా వాళ్ళొచ్చిర్రనుకుంటే మమ్మల్ని చూసుకుంటా నవ్వుకుంటూనే ఉంటదన్నట్టు. సో, అయినా కూడా ఈ ఫ్లాగ్ హోస్టింగ్‌కి ఎవరి పేరెంట్స్‌ని అలో చెయ్యరు గదా! సో, దూరం నుండే ఉండి చూడొచ్చు. సో, ఇక్కడ వీళ్ళ మేడం వాళ్ళు మంచిగా డాన్స్ వీడియో తీసి పంపించిర్రనమాట అందరికీ గూడా. సో, అక్కడ వాళ్ళ మేడం ఉందన్నట్టు. వాళ్ళ మేడం ఉంది గాబట్టి సో, గమనిస్తున్నారా? అందరూ ఒకటే సైడ్ చూస్తున్నారు. అక్కడ వాళ్ళ మేడం ఉండి ఏస్తుంది. వేరే వీడియోలో మంచిగా కనబడుతుంది వాళ్ళ మేడం గానీ, ఇక్కడ వీళ్ళు స్కూల్ వాళ్ళు తీసిన వీడియో గదా! సో, మంచిగా నీట్‌గా తీసిర్రనమాట. పేరెంట్స్ అందరికి పంపియడానికి.
సో, మంచిగా డాన్స్ పర్ఫార్మెన్స్ అయితే సూపర్ చేసింది. ఇంగ ఇది డాన్స్ పర్ఫార్మెన్స్ అయిపోయిన వెంటనే మా అన్నయ్య తీసుకొచ్చిండనమాట. ఎందుకంటే మార్నింగ్ 7:30కి ఏమో వేయరు. 10:30, 11 అయితుంది. పిల్లలు ఏం తినలే గదా! సో, ఇంగ నీరసం అయిపోతారని జెప్పేసి మా అన్నయ్యలే తీసుకొచ్చిండనమాట చిన్నదాన్ని. ఇంగ మా ఇషిత ప్రోగ్రామ్ అయిపోయినాక మా ఇషిత గూడా వచ్చేసిందన్నట్టు. మొత్తం వాళ్ళ స్కూల్‌లో ప్రోగ్రామ్ అయ్యేవరకి 12 అయింది. ఇంగ పొద్దున్న టిఫిన్ ఏం జేయలే గదా! సో, పిల్లలు నీరసం అయితారని జెప్పేసి వెంటనే ఎళ్లి తీసుకొచ్చిర్రనమాట. స్కూల్ ఫుల్ దగ్గర మాకు వాకబుల్ డిస్టెన్సే. అందుకే ఎళ్లి తీసుకొచ్చిర్రు. సో, చూడండి ఇంక అందులోను నిన్న ఫుల్ వర్షం పడింది. అందరూ వైట్ డ్రెస్‌లే అన్నట్టు. అసలుకి ఫుల్లు మొత్తం బ్లాక్ అయిపోయినాయి డ్రెసెస్ అన్నీ. అసలంతే ఈ వర్షం ఎప్పుడైతే పడద్దనుకుంటామో అప్పుడే పడతది. పిల్లలు మంచిగా డాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తుర్రు గదా! సో, అప్పుడు పడకుంటే ఏమైతది జెప్పండి. వర్షం పడింది. కానీ అయినా గూడా సూపర్ జరిగినాయి ప్రోగ్రాము. సో, ఇంగ లంచ్‌కి ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసింది మమ్మీ. ఈ స్టీల్ బౌల్‌లోనే వండుతదనమాట. సో, కర్రీ వచ్చేసి తోటకూర, చిక్కుడుకాయ కూర, వైట్ రైస్. సో, ఇవన్నీ డాన్స్ వీడియోస్ వాళ్ళ మేడం పంపించిందనమాట. పేరెంట్స్‌కి అందరికి పంపిస్తారు గదా! సో, మా మమ్మీ చిక్కుడుకాయ కర్రీ ఎప్పుడైనా గూడా ఇట్లా కుక్కర్‌లో వండుతదనమాట. సో, మనం గంజులో ఉన్నట్టే అన్ని పోపుకు అవన్నీ వేసేసి చిన్నగా 2 విజిల్స్ పెడతది. మంచిగా సూపర్ మెత్తగా ఉడుకుతదనమాట చిక్కుడుకాయ కూర. సో, తొందర కావాలి అన్నప్పుడు ఇట్లా చేస్తదన్నట్టు. ఇంగ మా డ్యాడీ ఫ్లాగ్ హోస్టింగ్‌కెళ్ళొచ్చిండు. మార్నింగ్ ఎప్పుడో 5:30కి ఎళ్ళిండు పాపం మా డ్యాడీ. లంచ్‌కొచ్చిండనమాట. సో, ఇంగ ఫాస్ట్‌గా వంట చేయాలని చెప్పేసి కుక్కర్‌లో పెట్టిందన్నట్టు. చిక్కుడుకాయ కర్రీ ఇంకా తోటకూర. సో, మమ్మీ, డ్యాడీ ఇద్దరు కలిసి తినేస్తున్నారనమాట. సో, టేస్ట్ మాత్రం సూపర్ యమ్మీగా ఉండే. సో, మమ్మీ తోటకూర చాలా టేస్టీగా చేస్తది. నాకు చాలా ఇష్టం మమ్మీ చేసే తోటకూర అంటే. ఇంకా చిక్కుడుకాయ గూడా మంచిగా నేను ఇట్లే చెయ్య అన్నట్టు. మమ్మీ ఇంకొకలా గూడా చేస్తది. ఫస్ట్ చిక్కుడుకాయలు బాయిల్ చేసి తర్వాత కర్రీలాగా చేస్తది. నేను అట్లే చేస్తా అనమాట. సో, నేనైతే ప్లేట్‌లో పెట్టుకున్నా. చాలా యమ్మీ ఉండే తోటకూర విత్ చిక్కుడుకాయ కర్రీ. మా ఇషాన్వి గూడా తినేస్తుందనమాట. మా ఇషిత కన్నయ్యకి తినిపిచ్చేసిన నేను. కన్నయ్యకి తినిపిస్తూ ఉండంగానే పడుకున్నాడు. ఎందుకంటే నిన్న ఇషిత వాళ్ళతో పాటు 6కి అట్లా లేచిండన్నట్టు. అందుకే తొందర పడుకున్నాడు పొట్టోడు. ఇంగ మా ఇషిత డాన్స్ పర్ఫార్మెన్స్ అయిపోయినంక ఇంటికొచ్చి స్నాక్స్ తినేసి పడుకుంది పాపం. దానికి ముందు 3 డేస్ నుండి మొత్తం డాన్స్ ప్రాక్టీస్ ఉంది గదా! సో, నా కాళ్ళు ఫుల్ నొస్తున్నాయని జెప్పేసి పడుకుందన్నట్టు. కన్నయ్య ఇద్దరు గూడా పడుకున్నారు. సో, ఇంగ మేమైతే లంచ్ చేసేస్తున్నాం. మాక్సిమం మేమందరం కలిసే కూర్చుంటామన్నట్టు. సో, హాల్‌లో కూర్చొని తినేస్తాము. టేబుల్ మీద కూర్చునేవాళ్ళు టేబుల్ మీద కూర్చుంటారు. ఇక్కడ చైర్‌లో కూర్చునేవాళ్ళు చైర్‌లో కూర్చుంటారు. అందరం కలిసే తింటాం మాక్సిమం హాలిడే ఉన్న రోజు. సో, మంచిగనిపిస్తది ఇట్లా అందరూ కలిసి తింటేనే సూపర్ మంచిగనిపిస్తది. ముచ్చట్లు పెట్టుకుంటా తినేస్తామనమాట. ఇంగ కన్నయ్య పడుకున్నాడు గదా! షాపింగ్‌కెళ్దామని ఎళ్ళినా అన్నట్టు. సో, ఇప్పుడు పూజ చేసుకుంటా నేను మంగళవారం నుండి సుబ్రహ్మణ్య స్వామికి 21 మంగళవారాలు పూజ స్టార్ట్ చేస్తున్నా అనమాట. సో, రోజు వేసుకోవడానికి డ్రెసెస్ తీసుకున్నా. కార్డ్ సెట్‌లే తీసుకున్నా అనమాట. మేమెప్పుడు వెళ్ళే శ్రీ చందన షాప్‌కి ఎళ్ళామనమాట. సో, అక్కడైతేనే మాకు మంచిగా తెలిసిన అన్నయ్య ఉన్నాడు. ఆ అన్నయ్య మంచిగా ఇప్పిస్తాడన్నట్టు డ్రెసెస్ మాకు. ఈ షాపొచ్చేసి స్టేషన్ రోడ్ మసీద్ పక్కన లైన్‌లో ఉంటదనమాట. మా ఇంటి దగ్గరే అన్నట్టు వీళ్ళిల్లు. సో, ఇంగ మేము మాక్సిమం ఒక 6, 7 ఇయర్స్ నుండి వీళ్ళ షాప్ ఓపెన్ అయినప్పటి నుండి ఎప్పుడైనా డ్రెసెస్ ఇక్కడే తీసుకుంటామన్నట్టు. చాలా అంటే చాలా బావుంటాయి. రీజనబుల్ ప్రైజెస్‌కే ఇస్తాడు. అసలు డ్రెసెస్ ఎంత బావుంటాయో తెలుసా ఇంకా? చాలా బావుంటాయి అసలకి. మంచిగుంటాయి అసలకి నైటీస్. లేడీస్‌కి సంబంధించిన ప్రతి ఒక్కటి ఉంటది. ఒక శారీస్ తప్ప డ్రెసెస్, లెగ్గిన్స్, ప్యాంట్స్ మొత్తం నైట్ వేర్ అన్నుంటాయన్నమాట. హోల్‌సేల్ షాప్ అన్నమాట ఇది. అసలు చాలా మందొచ్చి తీసుకెళ్తారు అన్న దగ్గర. సో, డ్రెసెస్ షాపింగ్ అయిపోయినాక ఇంక పూజ కోసం కొన్ని థింగ్స్ అవసరం ఉండే. పాల ప్యాకెటు, అత్తులు అవన్నీ అవసరం ఉండే. వచ్చే దారిలోనే ఇవి గూడా తీసుకున్నా అన్నమాట. కొబ్బరికాయ అవన్నీ గూడా తీసుకోవాలి. వెళ్ళేటప్పుడు తీసుకుంటా అవి. సో, ఇంగ విశ్వనాథ ఆలయం దగ్గర నుండి వస్తున్నామనమాట. సో, మార్కెట్ అయితే ఫుల్ రష్ ఉండే. సో, చూడండి వెజిటబుల్స్ నిన్న శనివారం గదా! సంత ఉంటదనమాట మంచిర్యాలలో. సో, వెజిటబుల్ స్టాక్ వచ్చినట్టుంది. ఎంత ఫ్రెష్‌గా ఉన్నాయి తెలుసా వెజిటబుల్స్ అయితే భలే ఫ్రెష్‌గా ఉన్నాయి అసలకి. ఈ బుడకాకరకాయలు గూడా తీసుకోవాలి ఇంగ శ్రావణంలో ఫుల్ ఉన్నాయన్నట్టు. ఇంగ కాస్ట్ నేను అడగలే గానీ చూడాలి ఒక్కసారైనా తీసుకోవాలి కంపల్సరీ. సో, ఈవినింగ్ స్నాక్స్‌కొచ్చేసి మా శ్రవంతి పాప్‌కార్న్ వేయించిందనమాట. పిల్లల కోసం సెపరేట్‌గా తీసి, తర్వాత దాంట్లో ఉప్పు, కారం కలిపింది. సో, ఇవి మక్కలనమాట. పాలల మక్కలంటారు గదా! వాటితోని ప్రిపేర్ చేసిందన్నట్టు. సో, మా కన్నయ్య అస్సలు తినడు. వాడెందుకో వానికి అస్సలు ఇష్టముండది పాప్‌కార్న్ అంటే. మొత్తం పక్కనే జరిపేస్తాడన్నట్టు. ఎన్ని రకాలుగా ట్రై చేసినా గూడా అస్సలకే తినడు. ఎందుకో వానికి పాప్‌కార్న్ అంటే అసలు ఇష్టపడడు ఎందుకో. నేను కొన్ని ప్లెయిన్‌గా తిన్నా, కొన్ని కారం యేసుకొని తిన్నా అనమాట. సో, చూడండి ఇట్లా కారం నూనె యేసుకొని తింటే మంచిగుంటది టేస్ట్. సో, దీంట్లో వేయించిందనమాట. పాలాల మక్కలు ఇట్లా వేయించుకుంటే మంచిగా పూర్తిగా వేగుతాయి. అసలు ఆ టేస్ట్ వేరే ఉంటాయి. మనం బయట కొనే వాటికంటే ఇట్లా మక్కలతో వేయించినయి సూపర్ టేస్ట్ ఉంటాయి.
సో చూడండి మా ఈశాన్వి వేయించుకుంటుంది. దాంట్లో కారం, ఉప్పు వేసుకొని, నూనె వేసుకొని ఇట్లా ఇట్లా ఊపాలన్నట్టు. ఎట్లా ఊపుతాను చూడు. ఇప్పుడు మా ఈశాన్వి ఊపేసరికి మా కన్నయ్య కూడా ఊపుతాడట. వానికి కూడా బౌల్ కావాలట, మూత కావాలట అనుకుంటూ అడుగుతున్నాడు అన్నట్టు. మా బక్క ఈశాన్వి కూడా ఊపుతాంటే ఎట్లా ఊగుతాందో అది. మా కన్నయ్య కూడా ఎట్లా చూస్తాడో నన్ను, నాకు కూడా ఈ మమ్మీ అన్నట్టుగా చూస్తుండన్నట్టు. సో అదంతా ఊపింది కదా, అది అసలు తినను కూడా తినలే, 2 కూడా తినలే, అది అట్లుంటదనమాట. అస్సలకి ఫుడ్ అంటే అసలు ఇంట్రెస్టే ఉండదు మా ఈశాన్వికి. సో ఇంక మా ఇర్షితని వీడియో తీయమంటే కొంచెం వీడియో తీసింది, అట్లా వీడియో క్లిప్స్. ఇంక మా కన్నయ్య ఉన్న ఈశాన్వి ఎట్లా అంటే తినుడు తక్కువ, ఓవర్ యాక్షన్ ఎక్కువ ఉంటదన్నట్టు వీళ్ళది. ఎవరైనా చూస్తే ఎంత తింటారో వీళ్ళు అన్నట్టుగా బిల్డప్ ఇద్దరు ఇద్దరు, కానీ తినేది ఏముండదు. మా కన్నయ్య అయితే వాటితోటి ఆట ఆడిండన్నట్టు. మన కర్రీ స్పూన్ ఉంటది కదా, ఆ స్పూన్ తీసుకొచ్చి దాంతోని కూర వండాడన్నట్టు. దాంట్లోకి దీంట్లోకి వేసుకుంటూనే ఉన్నాడు మొత్తము. ఒక గింజ కూడా తినలే వాడైతే. అంతే, అట్లనే ఉంటది వాని కథ. తిన్నా కూడా ఉంచేస్తాడు. చూసినా గమనించినా ఉంచేసిండు. ఇష్టం ఉండదు అస్సలకే. మా ఫ్రెండ్ వినోద కూడా తను చేసినప్పుడల్లా పంపిస్తది. అస్సలుకి తినడు. అస్సలకి ఎన్నిసార్లు ట్రై చేసినా కూడా అస్సలకే తినడు. సో ఇంక పాప్కార్న్ తినడం అయిపోయినాక బయట ఆడుకుంటారనమాట పిల్లలు. బయట క్రికెట్ ఆడుకుందామని చెప్పేసి ఆడుకుంటారు. ఇషిత, ఈశాన్వి, కన్నయ్య ముగ్గురు కూడా కలిసి. వాళ్ళకి ఇట్లా ఆడిరో లేదో పక్కన వాళ్ళ ఇంట్లో పడింది. సో ఇది రీసెంట్‌గా పెట్టించిర్రన్నట్టు మమ్మీ వాళ్ళు పెస్ట్ డోరు. మా ఈశాన్వి చూడండి ఎట్లా గుంజుతుందో దాన్ని. సో ఇంగ దోమలు ఫుల్ వస్తున్నాయని చెప్పేసి పెట్టించిర్రన్నట్టు. సో ఈవినింగ్ ఇట్లా యాక్చువల్‌గా వర్షం పడకపోతే మేము బయటనే కూర్చుంటాం. ఇక్కడ కారిడార్‌లోనే కూర్చొని ఆడుకుంటూ ఉంటారనమాట. కొంచెం చినుకుల్లాగా పడినాయి. అందుకే లోపలికెళ్ళినాము. సో వీళ్ళు ముగ్గురు కలిసి ఇంక వీళ్ళ ప్లే టైమ్ అనమాట. ఆ ఈవినింగ్ టైం కంపల్సరీ ఆడుకుంటారు ముగ్గురు ఏదో ఒక ఆట. సో ఈరోజు క్రికెట్ ఆడుతున్నారన్నట్టు. కన్నయ్య ఎప్పుడైనా క్రికెటే ఆడుతున్నాడన్నట్టు వాళ్ళతోటి. ఇంగ గొడవ చూడండి. నేను బాలేస్తా అంటే నేను బాలేస్తా అని, నేను బ్యాటింగ్ చేత్తా అంటే నేను బ్యాటింగ్ చేత్తా అని. సో మా కన్నయ్య బౌలింగ్ చూడండి. మా ఇర్షిత్ అసలు కొడతనే లేదు. మా కన్నయ్య మంచిగా ఎత్తాండు బౌలింగ్ గాని అది కొడతలేదు. ఇంక వీడు రోజు ఆడతాడు కదా, వాళ్ళు మా డాడీ తోటి మా మధుతోని రోజు ఆడతాడన్నట్టు ఇంట్లో క్రికెట్. సో ఇంగ ఇద్దరు మళ్ళా ఎక్స్చేంజ్ చేసుకున్నారు. వాడు బ్యాటింగ్, మా ఇర్షిత బౌలింగ్. సో అట్లా కొంచెం కొంచెం సేపు టైం స్పెండ్ చేస్తారు అంతే. ఈవినింగ్ రొటీన్ అట్లా ఏదో ఒకటి పిల్లలకి బయట ఆడిపించాలి. ఎప్పుడు ఇంట్లోనే ఉన్నా కూడా వాళ్ళకి కూడా పిచ్చిలేస్తది కదా, ఫోన్ చూసుకుంటూ ఉంటారు. సో స్క్రీన్ టైం ఉండొద్దు అనుకుంటే పిల్లలతో ఇట్లాంటి గేమ్స్ ఆడిపియాలి. సో ఇట్లా ఆడిపిస్తేనే పిల్లలు మంచిగా ఆడుకుంటారు కదా. సో మనం పక్కన ఉండాలి కంపల్సరీగా. సో అట్ట అయిపోయినాక మళ్ళీ ఇటొచ్చిర్రన్నట్టు. ఇటొచ్చి ఇంక స్టెప్స్ మించెల్లి ఏయడం. ఇంక మా ఈశాన్వి ఎక్కింది కదా స్టెప్స్. ఇప్పుడు మా కన్నయ్య ఎక్కుతున్నాడు చూడండి. మా ఇషిత చూడండి ఎట్లా కొడుతుందో క్రికెట్ బ్యాట్ తోటి. క్యూట్‌గా, మేమైతే ఫుల్లు నవ్వుడు అసలకి. మీరు మస్తు ఆడతార్రా క్రికెట్ అనుకుంటా. సో ఇక్కడ ఇంక బోళ్ళు తోమే ఆంటీ కూడా వచ్చింది. మా బోళ్ళు తోముతదన్నట్టు ఆంటీ. ఒక ఆంటీ వచ్చింది. ప్రతిరోజు ఈ 2 గంపలు మొత్తం నిండుతాయి అన్నట్టు. తోమేసి ఎళ్తది. ఈవినింగ్ టైమ్ వచ్చి తోమేసి ఎళ్తదన్నమాట బోళ్ళన్నీ. సో ఇక్కడ కొంచెంసేపు కూర్చున్నాం గానీ ఫుల్లు దోమలు కుట్టడం అసలకి. ఈవినింగ్ టైం గదా, ఇంగ వర్షం పడుతుంది అనేసి ఇంగ లోపలికెళ్ళిపోయినామనమాట. కొంచెంసేపు కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటున్నాం. ఇంగ నైట్ డిన్నర్‌లోకి చపాతీ ప్రిపేర్ చేసింది మమ్మీ. సో ఒకటేసారి చపాతీ ప్రిపేర్ చేసి కాల్చేటప్పుడే రైస్ పెట్టేస్తదనమాట. ఒకటేసారి 2 అయిపోతాయి గదా. సో ఇంగ చపాతీ ప్రిపేర్ చేయడం అయిపోయింది. సో కర్రీస్ ఆఫ్టర్‌నూన్ కర్రీసే ఉండేయనమాట. చిక్కుడుకాయ కూర, ఇంకా తోటకూర, నిమ్మకాయ పచ్చడి తాలింపు పెట్టిందన్నట్టు. కొంచెం టేస్ట్ ఉంటది కదా పుల్ల పుల్లగా అని చెప్పేసి నిమ్మకాయ పచ్చడి తాలింపు పెడితే ఇంగ సో నిమ్మకాయ పచ్చడితోనే తినేసినాం అన్నట్టు. మంచిగుండే టేస్ట్ చపాతీ విత్ చిక్కుడుకాయ కూర, నిమ్మకాయ పచ్చడి. సో ఇంగ అందరం తినేసినాము. నేను కొంచెం లేట్ తింటా అనమాట. కన్నయ్యకి తినిపించినాక తింటా నేను. సో ఇంగ అందరు తినేసిర్రు. అందరు హాల్లోనే ఉంటారు. ముచ్చట్లు పెట్టుకుంటా తింటామన్నట్టు. టీవీ ఆన్ ఉంటది. ఏదో ఒకటి వెబ్ సిరీసో ఏదో ఒకటి పెడతారు. యూట్యూబ్ ఛానల్‌లో వీడియోస్ పెడతా అంటే అవి చూసుకుంటా తింటామన్నమాట ముచ్చట్లు పెట్టుకుంటా. సో కన్నయ్యకి మా ఈశాన్య వాళ్ళు తినేటప్పుడే తినిపిస్తా అనమాట, పిల్లలు తినేటప్పుడే. సో నేను కూడా డిన్నర్ చేయడం అయిపోయింది. సో ఇలా గడిచిందన్నట్టు మమ్మీ వాళ్ళ ఇంట్లో. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? బాయ్ బాయ్.